నమస్తే, వెల్కమ్ టు లియో. ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడా? మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి బాధ్యతల నుంచి వైదొలిగాడా? మొత్తానికి ఎవరి చేతుల్లో ఫస్ట్ ప్రాజెక్ట్ వెళ్ళబోతుంది? అయితే డిసెంబర్ 2వ తారీఖునే ఖచ్చితంగా ప్రారంభం కావాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్ కాస్త ఎందుకు వెనక్కి వెళ్ళింది? అయితే దీని గురించి పూర్తి అంశాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్తోనే ఒక మంచి వైబ్స్ క్రియేట్ చేసినటువంటి ఒక మోక్షజ్ఞ ఎందుకని ప్రశాంత్ వర్మ ఆ యొక్క ప్రాజెక్ట్ని తప్పుకున్నాడు అంటే ఏం చెప్తున్నారు? నిజంగా ఈ యొక్క స్థానంలో ఇంకెవరు వస్తున్నారంటే ఏం చెప్తారు? దేనికైనా టైం రావాలి. టైం రాకుండా మనం ఎన్ని చేసినా అది అక్కడ బ్రేక్ పడుతుంది. అది ఆ టైం రాలేదని అనుకోవటమే. ఎందుకంటే 2వ తారీఖు అన్నారు, ఆ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు మారింది. 5వ తారీఖు కూడా ఆ టైం రాలా, సడన్గా ప్రారంభం లేదన్నారు. రేపు ఓపెనింగ్ అనగా వాయిదా పడిపోయింది. ఒక విధంగా మొదటి సినిమాకి ఒక హీరోకి ఇలా జరగటం అనేది ఒక విధంగా అంత మంచిగా అని చెప్పాలి. ఎందుకంటే అన్ని అప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే మనకి చాలా విషయాలు ముందుగానే తప్పిపోవడం చాలా మంచిదైంది, నేను ఆ ఫ్లైట్ ఎక్కకపోవడం చాలా మంచిదైంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఆయన షూటింగ్ ప్రారంభంలో వెళ్ళబోతూ కూడా ఆగాడంటే అది మంచిగా అయిందని అనుకోవడమే కదా. ప్రశాంత్ వర్మ ఉంటారా తప్పుకున్నారా అనేది దాని మీద రకరకాల టాక్స్ అయితే ఉన్నాయి. అయితే ఆ ప్రశాంత్ వర్మ చేతిలోంచి నాగేశ్వరి చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళిందని కూడా ఒక టాక్ అయితే ఉంది. బహుశా అది నిజమై ఉండొచ్చు కూడా. అదండి. సో ఎందుకని ప్రశాంత్ వర్మ వైదొలడం మంచిదని చెప్పేసి అంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇంకా 4 రోజులు 4 రోజులు పోతే కొత్త సంవత్సరం వస్తుందండి. కొత్త సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే నేను ఆస్ట్రాలజర్ని, జర్నలిస్ట్ని కాబట్టి చెప్తున్నా. ఒక విధంగా చెప్పాలంటే అది మోక్షజ్ఞకి మంచిగా జరిగింది. 2025 సంవత్సరం వచ్చేది. 2025 టోటల్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 2025ని టోటల్ చేయండి, మొత్తం అంకెల్ని 9 వస్తుంది. అంటే అల్టిమేట్ నెంబర్ 9 అనేది అల్టిమేట్ నెంబర్. 9 తర్వాత ఇంకో ఫిగర్ లేదు అక్కడ. ఎవరికైనా లక్కీ నెంబర్ 9 అనేది రావాలని కోరుకుంటారు. అలా లైన్ నెంబర్ కోసం కూడా ఆపి ఉండొచ్చుగా. ఒక లక్కీ ఇయర్లో మొదలు పెడదామనే ఆలోచన కూడా అయి ఉండొచ్చుగా. అది అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్లేస్ని ఎవరిని భర్తీ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? నాగేశ్వరి చేతికి ప్రాజెక్ట్ వెళ్ళిందంటారండి. వైజయంతి బ్యానర్ మీద వైజయంతి మూవీస్కి. ఎందుకంటే అది దానికి వైజయంతి మూవీస్కి ఒక అంత గ్లో తెచ్చింది వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ బ్యానర్కిను వైజయంతి మూవీస్కి అనుబంధం అలాంటిది. వైజయంతి మూవీసే ఈ సినిమాని నిర్మించబోతుందని నాగేశ్వరి డైరెక్టర్ అని చెప్పి అంటున్నారు. నాగేశ్వరి అంటే కల్కితో పాటుగా ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చేమో. ఎందుకంటే కల్కి టైం పట్టడానికి కొద్దిగా రావడానికి ప్రభాస్ రావాలి కాబట్టి ఈ లోపు ఈ సినిమాని స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది కాబట్టి ఈ సినిమాని టేకప్ చేస్తున్నారనేది వస్తున్న సమాచారం. అయితే మహానటి తర్వాత కల్కి ఇప్పుడు మోక్షజ్ఞాన్ని తీసుకునే అవకాశం ఉందంటారా నాగేశ్వరి గారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఎందుకు తప్పుకున్నాడని మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. ప్రశాంత్ వర్మ తప్పుకోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆయన జై హనుమాన్ కమిటీ అనే ప్రాజెక్టు, పైగా అతనికి భారీగా డిమాండ్ ఏర్పడిపోయిందని ఒక మార్కెట్లో ప్రతి ఒక్కరూ ప్రశాంత్ వర్మ కావాలని కోరుకుంటున్నారు అనేది అంటున్నారు. కానీ కమిట్ అయిన తర్వాత ఎంత డిమాండ్ ఉన్నా కమిట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఆ విషయంలో ప్రశాంత్ వర్మ తప్పు చేసినట్టే నిజమై ఉంటే. ఎందుకంటే ఇచ్చిన మాటనే మనం సత్యహరిశ్చంద్రుడు ఎంత పని చేసాడో మనకు తెలుసు. మాట కోసం ఆయన చేశాడు. కమిట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని తప్పుకోకూడదు. మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి మరి ఎటువంటి ఇది వచ్చిందో తెలియదు, కానీ జై హనుమాన్ కోసమా లేదా రకరకాల పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు ఆయన. తన కెరీర్కి ఒకవేళ అట్లా వెళ్తే నాకు ఇబ్బంది అని ఫీల్ అయ్యాడో తెలియదు. అది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ అఫీషియల్ వార్తలు అనుకోవాలా, అన్అఫీషియల్ వార్తలు అనుకోవాలా? అన్అఫీషియల్గా వచ్చే వార్తలే తర్వాత అఫీషియల్ వార్తలు అవుతాయండి. ఇప్పుడు వెంకీ అట్లూరితో కూడా సినిమా ఉందంటున్నారు. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్లో మరి మోక్షజ్ఞకి హీరోగా ఒక సినిమా అంటున్నారు. అలాగే ఆదిత్య త్రిపుల్9 మ్యాక్స్ సింగీతం శ్రీనివాసరావు గారితో కూడా కలిపి స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది. అది ఇలాంటి సినిమాలు ఉన్నప్పుడు ఇంకా వేరే హీరోలు అడుగుతున్నప్పుడు అన్నీ మంచి శకునములు అనుకోవడం, ముందుకెళ్ళిపోవడం మంచిది. సో చూద్దాం సార్, మొత్తానికి మోక్షజ్ఞ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సో ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనే అఫీషియల్ వార్తల కోసం వెయిట్ చేద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.